ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు గల వార ఫలాలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం కేతు 3వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇది జీవితంలో కొంత పరధ్యానాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వలన మీరు మంచి లాభాలను ఆర్జించవచ్చు. దీని కారణంగా మీరు మీ లాభాలలో ఎక్కువగా భాగాన్ని కూడబెట్టుకోగలుగుతారు. ఇంకా ఈ వారం మీరు మానసిక శాంతిని కోల్పోతారు. ఇది మీలో కొంత పరధ్యానాన్ని కలిగిస్తుంది. కావున మీరు మానసిక శాంతిని పొందడానికి మత కార్యకలాపాలలో పాల్గొనండి. సాధ్యమైనంత వరకు మీ భక్తిని అనుగుణంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొనండి. ఎందుకంటే ఇది సమాజంలో మీ స్థితిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ వారం మీరు మంచి లాభాలను ఎక్కువ భాగాన్ని కూడా పెట్టుకోగలుగుతారు. ఈ అదనపు డబ్బు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచుకోవచ్చు. ఇంటి నుండి దూరంగా నివసించే స్థానికులు లేదా విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా అనిపించవచ్చు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి బయటకు వెళ్ళండి. సాధ్యమైతే కొంతమంది స్నేహితులతో కలిసి గడపండి. అలాగే ఈ వారం కార్యాలయంలో మీరు ఎప్పుడైనా చేయాలనుకున్న దాన్ని కనుగొనవచ్చు. కానీ ఆతృతలో మీరు ఉత్సాహంతో ఇది కోల్పోయే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం విద్యాపరంగా చూసినట్లయితే మీరు ఒక విదేశీ యాత్రకు వెళ్ళవచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ వారం మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి కష్టపడి చదవండి, ముందుకు సాగండి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను చూసినట్లయితే ప్రతిరోజు దుర్గా చాలీసాను జపించండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 18వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.